నమస్కారం, నేను డాక్టర్ హైందవి మంతెన. ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో చాలా కామన్గా అడిగిన ఒక డౌట్ గురించి, అదేంటంటే భర్తతో కలిసిన తర్వాత వీర్యం అనేది చాలా వరకు బయటికే వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు గర్భం వస్తుందా, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇదేమైనా ముఖ్య కారణమా అని చాలామంది అడిగారు. సో దీని గురించిన ఒక క్లారిఫికేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో మీకు చూపిస్తున్న శాంపిల్ ఒక ఆర్టిఫిషియల్ జెల్ మాత్రమే. భార్యతో కలిసినప్పుడు మగవారిలో ఒక ఎజాకులేషన్లో ఒక 2 ml నుండి 5 ml వరకు వీర్యం అనేది విడుదల జరుగుతుంది. అటువంటి వీర్యంలో కొన్ని మిలియన్ల సంఖ్యలో వీర్యకణాలు అనేది ఉండడం జరుగుతుంది. కానీ గర్భంకి కావాల్సింది ఒకే ఒక వీర్యకణం. వీర్యంలో కేవలం వీర్యకణాలు మాత్రమే ఉంటాయా అంటే కాదు. వీర్యకణాలు ముందుకు వెళ్ళడానికి వాటికి శక్తి, ఎనర్జీ అనేది అవసరం ఉంటుంది. అది ఫ్రక్టోజ్ రూపంలో వాటికి లభిస్తుంది. అంతేకాకుండా కణాలకి అవసరమైన ఎంజైమ్స్, హార్మోన్స్ అండ్ వాటి కదలికలకు అవసరమైన లూబ్రికేషన్ ఫ్లూయిడ్ కూడా దాంట్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఆడవారి గర్భాశయ ముఖద్వారం దగ్గర వీర్యం అనేది పడుతుందో అప్పుడు కొన్ని వేల సంఖ్యలో చాలా ఫాస్ట్గా కదిలే వీర్యకణాలు ముందుకి వెళ్ళిపోతాయి. అవి అండంని చేరుకోవడానికి గర్భాశయం లోపలికి వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ ఏవైతే స్లోగా కదులుతూ ఉంటాయో, ఏవైతే అబ్నార్మల్ షేప్స్ ఉన్న వీర్యకణాలు ఉంటాయో వాటితో పాటుగా ఈ సహాయక పదార్థాలు అన్నీ కూడా యోనిలోనే ఉండిపోతాయి. గర్భం ధరించడానికి కావలసిన వీర్యకణాలు పైకి వెళ్ళిపోయిన తర్వాత మిగతావి మాత్రం యోని నుండి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా యోని నుండి మిగిలిన వీర్యం అనేది బయటికి రావడం అందరి స్త్రీలలో జరిగే ఒక కామన్ కండిషన్. వీర్యం బయటికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి గర్భం రాదు అని కాదు. యాక్టివ్గా ఉండే వీర్యకణాలు కొన్ని నిమిషాలలోనే అండంని చేరుకోవడం జరుగుతుంది. గర్భం ఖచ్చితంగా రావాలి అనుకునేవారు కలయిక తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు లయింగ్ పొజిషన్లో ఉంటే సరిపోతుంది. ఏదైతే ఎక్సెస్ వీర్యం బయటికి వచ్చేస్తుందో దాన్ని ప్లెయిన్ వాటర్తో మీరు వాష్ చేసుకోవచ్చు. సోప్స్ మాత్రం యూస్ చేయకండి. సో ఈ వీడియో ద్వారా మీకు నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, సో కలయిక తర్వాత వీర్యం అనేది ఎంతో కొంత బయటికి రావడం అనేది చాలా కామన్ కండిషన్. సో దాని ద్వారా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది ఒక అపోహ మాత్రమే. అలా బయటికి వచ్చేస్తుంది అనేసి టెన్షన్ పడి స్ట్రెస్ మాత్రం తీసుకోకండి. మీకు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఇంకేదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.